సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ జస్ట్ ఒకటి షేప్ లేయర్ తీసుకుంటున్నా, ఇది రెక్టాంగిల్. సో రెక్టాంగులర్ షేప్ తీసుకొని నేను జస్ట్ ఇక్కడ డ్రాగ్ చేస్తున్నా. డ్రాగ్ చేయగానే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఆ షేప్ లేయర్ వచ్చేస్తుంది. ఒకసారి చూద్దాం. సో నేను ఇట్లా డ్రాగ్ చేసేసిన, నాకు ఇంతవరకు కావాలనుకుంటున్నా. సో మీరు ఎక్కడ వరకు కావాలనుకుంటారో అక్కడ వరకు డ్రాగ్ అనేది చేసుకోండి. ఓకే. సో డ్రాగ్ చేసుకున్నాక మనకి యాంకర్ పాయింట్ అనేది ఎక్కడ ఉంది, మిడిల్లో ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రోక్ ఆఫ్ ఫిల్ ఆఫ్ చేయాలనుకుంటున్నా, అప్పుడు ఎక్కడ క్లిక్ చేయాలి నేను, ఫిల్ పైన. నేను ఆఫ్ చేయాలంటే మాత్రం ఫిల్ నేమ్ మీద క్లిక్ చేయాలి, ఆన్ చేయాలి మాత్రం బాక్స్ లో క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను స్ట్రోక్ ఆన్ చేద్దాం అనుకుంటే దేనిపైన క్లిక్ చేస్తా, బాక్స్ పైన క్లిక్ చేస్తా. ఓకేనా. సో స్ట్రోక్ నేను రెడ్ కలర్ పెట్టేస్తున్నా. సో రెడ్ కలర్ వచ్చింది. సో నాకు ఇప్పుడు స్ట్రోక్ అవసరం లేదు కాబట్టి ఏం చేయాలి, మళ్ళీ దాన్ని సో నేమ్ పైన క్లిక్ చేసి స్ట్రోక్ అనేది ఆఫ్ చేస్తున్నా. ఓకే. సో ఇప్పుడు మనం ఈ టూల్ నుంచి వెంటనే ఏ టూల్కి మారాలి, మళ్ళీ వి నొక్కండి జస్ట్. ఓకే. సో వి నొక్కేస్తే మనకి ఎలా అంటే అలా ఉంటుంది. ఇప్పుడు సో ఇది మనకి మిడిల్లో ఉంది కదా ఇక్కడ. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా, దీన్ని లేయర్ మనకి ఏమొచ్చింది, షేప్ లేయర్ వచ్చింది. ఓకే. షేప్ లేయర్ ఏమనింది ఇక్కడ 1, ఇంకొక షేప్ తీసుకుంటే 2, 3 తీసుకుంటే అట్లా ఎన్ని తీసుకుంటే అన్ని లేయర్స్ అనేవి మనకు వస్తూనే ఉంటాయి. ఓకే. దీన్ని డూప్లికేట్ చేసుకోవాలంటే కంట్రోల్ డి అంటే డూప్లికేట్ అయిపోతుంది. ఓకేనా. సో ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు డూప్లికేట్ చేసుకోవచ్చు. సో నేను కంట్రోల్ జెడ్ కొట్టేస్తే అండ్ అవుతుంది మళ్ళీ. సో కంట్రోల్ షిఫ్ట్ జెడ్ అంటే మళ్ళీ రీడ్. ఓకేనా. ఇప్పుడు మనకి యాంకర్ ప్యాంట్ అనేది మధ్యలో లేదు. సో ఇప్పుడు మీకు ఫస్ట్ చెప్పాను కదా, ఏమేమి చెప్పాను, 4 పొజిషన్, స్కేలింగ్, రొటేషన్ అని చెప్పాను. సపోజ్ ఇప్పుడు నేను రొటేషన్ అనుకుంటున్నా. ఇప్పుడు మీకు ఆ ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయంటే, ఇక్కడ మీరు లేయర్ని ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేయండి లేయర్ అని అంటాను నేను. అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ ఒక యారో మార్క్ కనిపిస్తుంది. సో దీన్ని ఓపెన్ చేయాలి. సో దీంట్లో మనకి ఏమున్నాయి, ట్రాన్స్ఫార్మ్. సో ట్రాన్స్ఫార్మ్ అంటే మనం ఎటంటే అటు, సో అక్కడ ఏమున్నాయో చెక్ చేసుకుందాం. ఇక్కడ ఏముంది, యాంకర్ పాయింట్ ఉంది, అంటే యాంకర్ పాయింట్ కూడా మనం అటు ఇటు యానిమేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పొజిషన్ ఉంది, స్కేలింగ్ ఉంది, రొటేషన్ ఉంది, అండ్ ఒపాసిటీ ఉంది. సో దీనికి షార్ట్ కట్స్ వచ్చేసి, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకొని పిఎన్ నొక్కింది అనుకోండి, ఇక్కడ ఏమొచ్చింది మనకు, పొజిషన్. రాసుకుంటే రాసుకోండి షార్ట్ కట్స్ వచ్చి, పి అంటే పొజిషన్, ఎస్ అంటే స్కేల్, ఆర్ అంటే రొటేషన్, ఒపాసిటీకి టీ. సో ఒపాసిటీకి ఒక్కటే దానికి దాని ఫస్ట్ లెటర్ ఉంటుంది, చేంజ్ ఉంటుంది, టీ నొక్కాలి. టీ నొక్కితే మనకు ఒపాసిటీ అని వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి యానిమేట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాంకర్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది. సో నేను సపోజ్ రొటేషన్ అనుకుంటున్నా. సో ఆర్ నొక్కేసి ఇక్కడ మనకి ఏముంది, దీన్ని నేను రొటేట్ చేస్తున్నా. అది దేన్ని బేస్ చేసుకొని రొటేట్ అవుతుంది, సో మనకి ఇలా రొటేట్ కావాలా, మిడిల్లో ఉండి రొటేట్ కావాలా. సో నేను ఏం చేస్తున్నా, కంట్రోల్ జెడ్ అంటే మళ్ళీ మనకు రీసెట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ యాంకర్ పాయింట్ నేను మిడిల్లోకి రావాలనుకుంటున్నా. సో మీరు యాంకర్ పాయింట్ మీద క్లిక్ చేసి దీన్ని మాన్యువల్గా ఇలా జరుపుకోవచ్చు. ఇంకా 2 షార్ట్ కట్స్ చెప్పాను ఏంటి, సో కంట్రోల్ ఆల్ట్ హోమ్ ప్రెస్ చేశాను అనుకోండి, కరెక్ట్ మిడిల్లోకి వస్తుంది మనకు. ఓకేనా. సో నెక్స్ట్ కంట్రోల్ జెడ్ కొట్టి మళ్ళీ నేను కంట్రోల్ని హోల్డ్ చేసి ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తున్నా. ఓకేనా. డబుల్ క్లిక్ చేయగానే ఏమైంది, మళ్ళీ మిడిల్లోకి వచ్చేసింది. ఓకేనా. సో దీనివల్ల మనకి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, సో నేను ఈ టూల్లో ఉన్నా, మూవ్ టూల్లో. సో కంట్రోల్ ఆల్ట్ హోమ్ కొట్టేస్తే మనకు మూవ్ టూల్లోనే ఉంటాం. ఓకే. కానీ ఇలా చేస్తే యాంకర్ టూల్ ఈ టూల్లో ఉంటాం మనం. ఓకేనా. సో మీరు ఎక్కువ యూజ్ చేసుకో, మీ ఇష్టం. మనకి అప్పుడు చేతికి ఏది దొరుకుతుంది అది. సో కంట్రోల్ ఆల్ట్ హోమ్ అంటే హోమ్ అనుకోండి, లేకపోతే కంట్రోల్ని హోల్డ్ చేసుకొని డబుల్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు రొటేషన్ చేస్తాను నేను. సో ఇప్పుడు రొటేషన్ చేస్తే ఏమవుతుంది, కరెక్ట్గా దాన్ని బేస్ చేసుకొని మిడిల్లో కరెక్ట్గా రొటేషన్ అనేది అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ మనం సీరియల్కి వెళ్ళాలి. ఏముంటుంది ఫస్ట్ మనకి, ఏముంటుంది పొజిషన్. సో దీన్ని లేయర్ని ఓపెన్ చేస్తే ఏముంటాయి ఇంకా, సో ఇక్కడ కంటెంట్స్ అని ఉంది కదా, సో కంటెంట్స్ ఓపెన్ చేస్తాను. కంటెంట్స్లో ఏముంది, ఇక్కడ దీన్ని ఇదే షేపు రెక్టాంగిల్. ఓకేనా. సో రెక్టాంగిల్ కి సంబంధించిన స్ట్రోక్ ఉంది, అంటే ఇక్కడ మనం స్ట్రోక్ ఆఫ్ చేసినాం కాబట్టి దానికి సంబంధించిన స్ట్రోక్ లో మనం ఏమన్నా ఇక్కడ సపోజ్ ఇవి నేను ఒక స్ట్రోక్ తీసుకున్నప్పుడు చెప్తాను. ఓకేనా. ఇప్పుడు మనకు అక్కడ స్ట్రోక్ ఆఫ్ ఉంది కాబట్టి సో నేను స్ట్రోక్ గురించి చెప్పట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి దాని పాత్, దాని సైజ్, పొజిషన్, రౌండ్నెస్. ఇప్పుడు నేను దీన్ని కొంచెం పెంచాను అనుకోండి, సో ఇక్కడ ఏమవుతుంది మనకు, అది కొంచెం రౌండెడ్ రెక్టాంగిల్ అవుతుంది కదా. సో మనకు ఆల్రెడీ ఇక్కడ రౌండెడ్ రెక్టాంగిల్ ఉంది. సో అది కొంచెం ఇది ఒకసారి గీస్తున్నాను సపోజ్. సో రౌండెడ్ రెక్టాంగిల్ నేను డ్రా చేసినా కూడా కొంచెం మనకు ఆ రౌండ్ ఏముంది, కొంచెం షార్ప్గా ఉంది. అంటే దీని అంత లేదు కదా ఇంత రౌండ్గా. సో మన అక్కడ ఇక్కడ దానికి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని ఎక్కడ ఉంటాయి మనకు, రెక్టాంగిల్లో మనకు దాని పాత్ ఓపెన్ చేయండి. ఓకే. పాత్ ఓపెన్ చేస్తే దానికి సంబంధించిన సెట్టింగ్స్ అని ఉంటాయి. సో నేను దీన్ని 0 వేసేస్తున్నా, ఎట్లున్నది అట్లా. సో మీరు షేప్ని ఓపెన్, లేయర్ని ఓపెన్ చేయాలంటే మాత్రం ఇది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి కంటెంట్స్ ఏమున్నాయో చెక్ చేసుకోండి.
నెక్స్ట్ యాడ్ అంటే ఏంది, ఇందులో ఏమి ఆప్షన్స్ ఉంటాయి, సో అవన్నీ తర్వాత తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి యానిమేట్ అవ్వాలి ఇది. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని పొజిషన్ చేద్దాం అనుకుంటున్నా. పొజిషన్ అంటే ఏంది, షార్ట్ కట్ ఓకే పి. పొజిషన్ అంటే ఏంది అసలు, ఒక ప్లేస్ లో ఉన్నది ఆ పొజిషన్ అంటాం. అంటే ఇప్పుడు నేను యానిమేషన్ చేస్తే అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి యానిమేషన్ చేస్తున్నాం. మనం దాన్ని ఏం చేస్తున్నాం, దాన్ని ఏమంటాం, పొజిషన్ ని యానిమేట్ చేస్తున్నాం అంటున్నాం. సో ఇప్పుడు దీని పొజిషన్ ఇక్కడ ఉంది, సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి అంటున్నా, సో ఈ ప్లేస్ లోకి, లేకపోతే మొత్తం స్క్రీన్ అవుట్ లోకి వెళ్ళిపోతున్నా, సో ఇక్కడికి తీసుకొచ్చుకున్నా. ఓకేనా. సో నేను ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని పి అంటున్నా. పి అనగానే మనకి ఏమైంది, ఇక్కడ పొజిషన్ అని వచ్చింది, రైట్. సో ఇప్పుడు మనం ఒక కీ ఫ్రేమ్ అనేది సెట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు స్టాప్ వాచ్ సింబల్ ఒకటి కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఒక కీ ఫ్రేమ్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను నీకు అడిగి అది ఎంతవరకు యానిమేషన్ కావాలనుకుంటున్నారు మీరు. సో నేను ఒకసారి సౌండ్ డ్యూరేషన్ తక్కువ పెడుతున్నా. సో నేను ఎంత పెట్టిన ఇప్పుడు డ్యూరేషన్, 30 సెకండ్స్ పెట్టి క్లిక్ చేస్తున్నా. ఓకే. సో 30 సెకండ్స్ వరకు మనకు ఓకే అయింది. ఇప్పుడు నేను ఒక దీన్ని 5 సెకండ్స్ అనుకుందాం. సో అక్కడి వరకు 2 సెకండ్స్ వరకు వచ్చాను. సో 2 సెకండ్స్ అట్లా వచ్చి ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అవి రెండు. సో ఈ యాక్సిస్ లో మనం ఇక్కడికి, నేను రైట్ సైడ్ అంటున్నా కాబట్టి మనకు అది ఏమవుతుంది. సో ఇక్కడ మనకి ఏమైంది, ఇప్పుడు ఆటోమేటిక్గా మనం కీ ఫ్రేమ్ క్రియేట్ చేయకుండా ఆటోమేటిక్గా ఒక కీ ఫ్రేమ్ అనేది వచ్చింది. ఓకేనా. సో ఒకసారి నేను ప్లే చేశాను అనుకోండి, ఏమవుతుంది, ఆ కీ ఫ్రేమ్స్ మధ్యలోనే మనకు ప్లే అవుతుంది. సో ఇప్పుడు కీ ఫ్రేమ్ దాటి వెళ్ళిపోతుంది, అనేది ఏమన్నా యానిమేట్ అవుతుందా, ఎందుకు అవ్వట్లేదు, కీ ఫ్రేమ్ దాటాము. ఓకే. సో మీరు కీ ఫ్రేమ్స్ కి జంప్ అవ్వాలంటే, ఇక్కడున్న కీ ఫ్రేమ్ కి ఇక్కడున్న కీ ఫ్రేమ్ కి జంప్ అవ్వాలంటే, ఐ మీన్ టైమ్ ఇండికేటర్ డైరెక్ట్ ఆ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ జే అండ్ కే ఉంటుంది మీకు. ఓకేనా. సో జే ప్రీవియస్ కీ ఫ్రేమ్కి వస్తుంది, కే నొక్కాను అనుకోండి డైరెక్ట్ సెకండ్ కీ ఫ్రేమ్. మళ్ళీ నేను కే నొక్కితే ఏమవుతుంది, నెక్స్ట్ ఏదైతే కీ ఫ్రేమ్ ఉంటుందో ఆ కీ ఫ్రేమ్ కి డైరెక్ట్ టైమ్ ఇండికేటర్ అనేది జంప్ అవుతుంది. ఇప్పుడు జే నొక్కితే ఎటు వెళ్తుంది చెప్పండి, జే. ఓకే. సో జే క్లిక్ చేయగానే మనకి ప్రీవియస్లీ ఏ కీ ఫ్రేమ్ ఉందో అక్కడికి వస్తుంది. సో కే ప్రెస్ చేయగానే ఇక్కడికి వస్తుంది. సో ఇంకొక కీ ఫ్రేమ్ ఉంది అనుకోండి ఇక్కడ, అట్లనే ఫర్దర్. ఎందుకంటే మనం ఎగ్జాక్ట్ గా కీ ఫ్రేమ్ దగ్గర ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే ఇట్లా పెట్టేసుకొని మనం టైం లైన్ అనేది చాలా జూమ్ చేసుకోవాలి. ఒక్కొక్క ఫ్రేమ్ అటు ఉండొచ్చు, ఒక ఫ్రేమ్ ఇటు ఉండొచ్చు. సో అందుకే ఎగ్జాక్ట్ గా అక్కడ ఉందో చెక్ చేసుకోవడానికి మనకు కీస్ ఇచ్చేస్తాను, ఏంటి, జే అండ్ కే. ఓకే. ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేస్తున్నా. సో ప్లే చేస్తే ఏమవుతుంది, ఈ కీ ఫ్రేమ్స్ మధ్యలోనే ప్లే అవుతుంది. ఓకేనా. సో ఇది ఇంకొంచెం స్లో కావాలనుకుంటున్నా నేను, అప్పుడు ఏం చేయాలి, ఈ కీ ఫ్రేమ్ అనేది ఇంకొంచెం డ్రాగ్ చేస్తున్నా, 5 సెకండ్స్ వరకు చేస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకు స్లోగా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనకు ఎట్లా, ఇప్పుడు నువ్వు నాకు దూరం ఉన్నావు, సో దూరం ఉన్నప్పుడు నేను నీ దగ్గర కష్టాలు కొంచెం టైం అనేది పడుతుంది. ఇప్పుడు నువ్వు ఇది నేను అనుకుందాం, ఈ కీ ఫ్రేమ్ నువ్వు అనుకుందాం. సో నేను నడుచుకుంటే వస్తే కొంచెం టైం పడుతుంది. సో ఈ కీ ఫ్రేమ్స్ దగ్గర ఉంటే, అంటే నువ్వు నా దగ్గర ఉంటే తొందరగా నేను నీ దగ్గరికి వస్తా, దూరం ఉంటే కొంచెం టైం పడుతుంది. ఓకేనా. సో ఇప్పుడు కీ ఫ్రేమ్స్ నేను ఇంకొంచెం క్లోజ్ చేస్తున్నా, దీన్ని ఇక్కడ దాకా చేసుకున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది, స్పీడ్ వచ్చేస్తాం. మళ్ళీ కీ ఫ్రేమ్ దాటిన వెంటనే యానిమేషన్ అనేది స్టాప్ అయిపోతుంది, అంటే మనం అక్కడి వరకే యానిమేట్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడికి, సో కంట్రోల్ జెడ్ అంటున్నా. సో ఈ కీ ఫ్రేమ్ మొత్తం తీసేసిన. ఈ ఫస్ట్ కీ ఫ్రేమ్ ఏం చేసుకోవాలి, మనం క్లిక్ చేసుకోవాలి. సో కొంచెం ఫార్వర్డ్ వచ్చేసిన 5 సెకండ్స్ వరకు. సో నేను దీన్ని కంప్లీట్గా డ్రాగ్ చేస్తున్నా బయటకు. మొత్తం నేను ఇక్కడ వరకు డ్రాగ్ చేసిన కాబట్టి వరకు మనకి యానిమేట్ అనేది ఎక్కడి వరకు అయింది, మిడిల్ వరకు మాత్రమే అయింది. సో ఇప్పుడు ఇదే 5 సెకండ్స్ లో దీన్ని నేను కంప్లీట్గా అవుట్ చేస్తున్నా, అంటే ఇక్కడ వరకు బయటకు తీసుకొస్తున్నా. సో చూడండి. ఓకే. సరే ఇప్పుడు ప్లే చేస్తా. ప్లే చేస్తే ఏమవుతుంది, ఈ డ్యూరేషన్, ఈ కీ ఫ్రేమ్స్ మధ్యలోనే ఇది బయటికి వెళ్ళిపోతుంది. ఓకే. ఓకే, అంటే 5 సెకండ్స్ లో అది కంప్లీట్ గా బయటకు వెళ్ళింది. సో ఇప్పుడు నేను 10 సెకండ్స్ వరకు పెట్టాను అనుకోండి. సో 5 సెకండ్స్ కి అది ఎక్కడి వరకు వస్తుంది, మిడిల్ వరకు వస్తుంది, అంటే ఇంకా 5 సెకండ్స్ లో మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. సో నేను ప్లే చేస్తా చూడండి మళ్ళీ, మనకు స్లోగా వెళ్తుంది. సో ఇదే ఫాస్ట్ అవ్వాలంటే కీ ఫ్రేమ్ అనేది దగ్గరికి అనుకోవాలి. ఓకేనా. సో నేను ఇక్కడ వరకు అనేసుకుంటున్నా. సో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు అర్థమైందా, అంటే మనం యానిమేషన్ ఎక్కడి వరకు స్టాప్ చేస్తే, సో ఫస్ట్ ఎక్కడి వరకు స్టాప్ చేసినా నేను మిడిల్లో వరకే చేసి ఆపేసాను కాబట్టి అక్కడి వరకే అది ప్లే అయిపోయింది. సో సెకండ్ సరికి వచ్చేసరికి నేను ఏం చేసిన, మొత్తం
మనకి ఎక్కడి వరకు యానిమేట్ కావాలనుకుంటున్నా, నేను బయట కావాలనుకుంటున్నా, సో బయటకు పంపించేసిన దాన్ని. సో మీరు ఎంత దగ్గర పెట్టేసుకున్నా కూడా అది బయటకి అనేది పోతుంది. సో ఇప్పుడు నేను మస్తు క్లోజ్గా పెట్టేసిన 2 ఫ్రేమ్స్ని. సో అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది అది బయటకి. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు బయటకు వెళ్ళింది, మనకి ఇది రివర్స్ జరగాలి మళ్ళీ. సో రివర్స్ జరగాలంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసిన, ఈ ఫ్రేమ్కి వచ్చేసిన. ఓకే, ఏ నొక్కి కే నొక్కేసి ఈ ఫ్రేమ్కి వచ్చేసిన. సో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి రివర్స్ చేసుకోవడానికి. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక కీ ఫ్రేమ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి చూపిస్తుంది. సో నేను కొంచెం ఫార్వర్డ్ వస్తున్నా, ఈ వరకు వచ్చేసిన. సో ఇక్కడ మనకి కీ ఫ్రేమ్స్ మళ్ళీ కనిపిస్తుంది కానీ అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుందా? లేదు. సో దీన్ని మనం ఎంటీ కీ ఫ్రేమ్ అంటాం. ఓకేనా, ఇప్పుడు మనం ఒకటి ఎంటీగా కీ ఫ్రేమ్ ఇస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఫార్వర్డ్ వచ్చేస్తున్నా ఇంకొంచెం. సో ఫార్వర్డ్ వచ్చి దీన్ని ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ నేను లెఫ్ట్కి అంటున్నా. ఓకే, సో మీరు ఇలా డ్రాగ్ అనే చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ యారోస్ ఉన్నాయి కదా మీకు. సో షిఫ్ట్ పట్టుకొని నేను యారోస్ పైన క్లిక్ చేస్తున్నా. సో ఇలా అయినా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ప్లే చేశాను అనుకోండి. సో ఈ గ్యాప్ ఉంది చూసారా, ఈ కీ ఫ్రేమ్ కి గ్యాప్ ఉంది కదా. సో ఈ గ్యాప్ లో మనకి ఎటువంటి యానిమేషన్ అనేది జరగదు, అంటే ఇక్కడనే ఉండిపోతుంది. సో ఈ ఎప్పుడైతే ఈ కీ ఫ్రేమ్కి వచ్చామో అక్కడ నుంచి అది రివర్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా, రివర్స్ వస్తుందా? సో ఎట్లా రివర్స్ చేశాను నేను, ఒకటి ఎంటీ కీ ఫ్రేమ్ తీసుకొని మళ్ళీ దీన్ని లెఫ్ట్కి డ్రాగ్ చేస్తే రివర్స్ అయిపోతుంది. సో ఇంకోటి ఈజీ ఆప్షన్ మీకు ఇదే వాడతారు మీరు ఎక్కువ యూజ్ చేస్తే మ్యాక్సిమం. సో నేను డిలీట్ చేసేస్తున్నా సపోజ్. సో మనం ఫస్ట్ నుంచి చేస్తున్నా చూడండి. సో ఇక్కడ క్లిక్ చేసుకొని దీన్ని అనేది నేను ఇక్కడ పెట్టేసుకున్నా. ఓకే, సో కొంచెం ఫార్వర్డ్ వచ్చేసాను. ఫార్వర్డ్ వచ్చి దీన్ని ఇక్కడికి వెళ్ళి మీరు డ్రాగ్ అనేది వేసుకోవచ్చు, లేకపోతే ఇంకొక ఆప్షన్ ఏం చెప్పాను, షిఫ్ట్ హోల్డ్ చేసుకొని మరి ఎటు కావాలి, ఎటు పొజిషన్ కావాలో అక్కడికి క్లిక్ అనేది చేసుకోండి. సో లేకపోతే ఇట్లా డ్రాగ్ చేసినా కూడా నో ప్రాబ్లం. సో మనకి ఇక్కడ ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్ అనేది వచ్చేసింది. ఓకే, సో మనకి ఇది ప్లే అవుతుంది, వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు నేను ఈ గ్యాప్లో ఒకటి ఎంటీ కీ ఫ్రేమ్ ఇస్తలేను, ఏమి ఇస్తలేను. సో వీటిని కాపీ చేస్తున్నా. సో ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని లేయర్ని కాదు కీ ఫ్రేమ్స్ని ఇట్లా డ్రాగ్ చేయండి కింద. సో డ్రాగ్ చేస్తే మీకు ఇక్కడ రెండు సెలెక్ట్ అయితే ఏమో ఏ కలర్లో వచ్చినాయి, బ్లూ కలర్లో వచ్చినాయి. ఇప్పుడు కాపీ చేసుకోవాలంటే షార్ట్ కట్ ఏంది, సో కంట్రోల్ C నొక్కుతున్నా, కంట్రోల్ C. సో మీకు ఎక్కడికి వెళ్ళి రివర్స్ కావాలనుకుంటున్నారు, సో ఇక్కడికి వెళ్ళి రివర్స్ కావాలనుకుంటున్నాను 5 సెకండ్స్ నుంచి. సో ఇప్పుడు నేను ప్రెస్ చేస్తా కంట్రోల్ V, అంటే పేస్ట్ అయిపోతాయి అవి. సో పేస్ట్ అయిన తర్వాత ఈ కీ ఫ్రేమ్స్ని మనం షఫిల్ చేయాలి, అంటే ఇది ఇక్కడికి. సో ఈ కీ ఫ్రేమ్ వచ్చేసి ఇటు ఏం చేస్తున్నా, రివర్స్ చేస్తున్నా కీ ఫ్రేమ్స్ని జస్ట్. ఇప్పుడు ప్లే చేస్తే ఎట్లా అవుతుందో చూద్దాం. సో ఈ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్లో మనకి ఏ యానిమేషన్ అనేది జరగదు. ఓకేనా, సో ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అది మనకి ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. అర్థమైందా? సో ఎట్లా నేను చెప్పాను 2 టైప్స్లో మనం, ఒకటి ఎంటీ కీ ఫ్రేమ్ తీసుకోండి. ఎంటీ కీ ఫ్రేమ్ అర్థమైందా? సరే మళ్ళీ సార్ చెప్పాలా లాస్ట్లో? ఓకేనా, ఇప్పుడు ఏం లేదు. సో మనకు ఈ మీకు ఏ ప్రాసెస్ ఇది ఉంటే ఆ ప్రాసెస్ తీసుకోండి. సో కాపీ పేస్ట్ చేసుకొని ఏం చేయాలి, రివర్స్ చేయాలి. ఆ కీ ఫ్రేమ్ని ఇటేయాలి, ఈ కీ ఫ్రేమ్ని అటేయాలి. లేకపోతే నేను అంత రిస్క్ తీసుకోలేను, కీ ఫ్రేమ్స్ నాకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది అంటే, సో ఇది నేను ఇక్కడి వరకు ప్లే అయింది కదా. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒక ఎంటీ కీ ఫ్రేమ్ తీసుకుంటున్నా, ఎంటీ కీ ఫ్రేమ్ తీసుకొని. సో మీరు లేకపోతే ఇది ఒక్కటి కాపీ చేసుకోండి, ఇది ఒకటి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశారనుకోండి. సో స్టార్టింగ్ వెళ్తే సారీ, దీన్నే ఇటు లెఫ్ట్ అనుకోండి. సారీ, లెఫ్ట్ అనుకోగానే మనకి ఇక్కడ ఏమైంది, ఒక కీ ఫ్రేమ్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనం ఇంత దాంట్లో ఒక కీ ఫ్రేమ్ని సారీ కొంచెం జరిపినా కూడా మనకు ఒక కీ ఫ్రేమ్ అనేది పడిపోతుంది ఆటోమేటిక్గా. ఎవరు ఫోన్ మాట్లాడుతురా? ఇప్పుడు రివర్స్ అయింది. ఓకేనా, సో అర్థమైంది ఆ పొజిషన్ అంటే ఏందో. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ పొజిషన్ మనం డైరెక్ట్ డైరెక్ట్ రివర్స్ తీసుకోవచ్చు. అంటే మనకి అక్కడ స్టే అవ్వాలనుకోండి. సో ఇప్పుడు ఒకసారి మీకు బ్యాక్లో కాకుండా ఇక్కడ మిడిల్లో ఉన్నప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడికి తీసుకొచ్చుకుంటున్నా, రైట్. సో పొజిషన్ తీసుకుంటున్నాను నేను. పొజిషన్ తీసుకొని కొంచెం ఫార్వర్డ్ వచ్చేసి, సో దీన్ని ఇక్కడ వరకు డ్రాగ్ చేసిన మిడిల్ వరకే. అంటే మీకు బ్యాక్ సైడ్ వెళ్తే మీకు మొత్తం ఎక్కడ ఉందో అది అర్థమవుతుంది.
సో ఇప్పుడు నేను దీన్ని రివర్స్ చేసింది అనుకోండి, సో మీరు ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకొని కీ ఫ్రేమ్స్ అనేవి రివర్స్ చేసుకోండి. లేకపోతే ఎంటీ కీ ఫ్రేమ్ ఎందుకు తీసుకుంటున్నానంటే, ఇప్పుడు ఇక్కడ ఎంటీ కీ ఫ్రేమ్ తీసుకున్నా, సో ఇక్కడికి వచ్చేసి మళ్ళీ దాన్ని రివర్స్ చేస్తా. ఇప్పుడు రివర్స్ చేస్తే ఈ గ్యాప్ ఉంది చూసావా, సో ఈ గ్యాప్ లో ఎటువంటి యానిమేషన్ అనేది జరగదు. ఓకేనా, ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేస్తా చూడండి. సో ఈ కీ ఫ్రేమ్ కి ఎటువంటి యానిమేషన్ జరుగుతలేదు. సో ఈ రెండు కీ ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకొని కొంచెం దూరం జరిపేస్తున్నా. ఎటువంటి యానిమేషన్ అయితే జరుగుతుంది. ఎప్పుడైతే ఈ కీ ఫ్రేమ్ స్టార్ట్ అవుతామో అప్పుడు, అంటే మనం ఏదన్నా దాన్ని అక్కడ స్టే చేయించాలంటే కొంతసేపు, సో దానికి ఎంటీ కీ ఫ్రేమ్ తీసుకోండి. స్టే అవసరం లేదన్నప్పుడు మనకి ఎంటీ కీ ఫ్రేమ్ అవసరం లేదు. సో అదొకసారి చూద్దాం. సో ఇప్పుడు మనకి యానిమేషన్ అవుతుంది కదా, సో నేను ఇక్కడికి వచ్చేసిన, సో డైరెక్ట్ ఒకసారి మీరు లెఫ్ట్కి డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఎంటీ కీ ఫ్రేమ్ లేదు కదా, ఏమైంది ఎంటీ కీ ఫ్రేమ్ లేకపోతే, ఎప్పుడైతే ఈ కీ ఫ్రేమ్ దాటామో వెంటనే మనకు మళ్ళీ రివర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ ఎంటీ కీ ఫ్రేమ్ దేనికి తీసుకోవాలి, అక్కడ కొంచెం సేపు దాన్ని స్టే చేయించాలి చూపించాలి అన్నప్పుడు ఎంటీ కీ ఫ్రేమ్స్ తీసుకోండి, లేకపోతే కాపీ పేస్ట్ అన్న వేసుకోండి. లేకపోతే ఇట్లా మనకు స్టే అవసరం లేదు, ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోవాలంటే డైరెక్ట్ యానిమేషన్ చేసుకోండి. ఓకేనా, సో మనం స్టే చేయించాలంటే ఎన్ని కీ ఫ్రేమ్స్ వచ్చినాయి, మనకు 4 వచ్చినాయి, ఇప్పుడు 3. ఓకేనా, సో ఇలా కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే చూడండి మీరు. సో ఇప్పుడు ఒకవేళ మీకు కీ ఫ్రేమ్స్ కనిపించకపోయినాయి అనుకోండి, సో సెలెక్ట్ చేసుకొని యూ ప్రెస్ చేయండి. ఓకేనా, యూ యూ ప్రెస్ చేస్తే మనకు ఆ కీ ఫ్రేమ్స్ అనేవి కనిపిస్తాయి. దానికి ఏ కీ ఫ్రేమ్ యూజ్ చేస్తాం అనేది కూడా కనిపిస్తాయి. ఏం యూజ్ చేస్తాం మనం, పొజిషన్. ఓకేనా, అర్థమైందా పొజిషన్ అంటే. ఓకే, ఇప్పుడు మనకు ఓన్లీ, సారీ దీన్ని డిలీట్ చేస్తున్నా. ఓకే, సేమ్ ప్రాసెస్ మళ్ళీ మనకు ఇట్లా అప్ అండ్ డౌన్లో కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనా, ఇది వచ్చేసి మనకు ఇదన్నీ అప్ అండ్ డౌన్లో కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఏమైంది అర్థం కాలే. ఆహా. ఇక్కడ మీకు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 9 ఉంది, 949 ఉందని చూసారా. సో ఇది వచ్చేసి మనకి ఈ యాక్సిస్లో వెళ్ళిపోతుంటుంది. ఇక్కడ ఇంకొకటి కామా ఉంది చూసారా మధ్యలో మీకు, సో అది ఇది కొంచెం డిఫరెంట్ అన్నట్టు, అంటే దానికి దీనికి సపరేట్ ఒక కామా అనేది ఇచ్చేసిండు. సో మీకు ఇలా కావాలంటే సేమ్ ఇక్కడ మనకు యానిమేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం డౌన్ అంటున్నా, సో డౌన్ అనేసి ఈ ఫ్రేమ్ మనకి ఎక్కడికి వెళ్ళైతే యానిమేషన్ స్టార్ట్ కావాలి మీకు, సో నాకు ఫస్ట్ నుంచి కావాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ క్లిక్ చేసుకున్నా. సో కొంచెం ఫార్వర్డ్ వచ్చిన 5 సెకండ్స్ వరకు, సో నేను మళ్ళీ దీన్ని లెఫ్ట్ డ్రాగ్ చేసాను అనుకోండి, మనకు పైకి వస్తుంది. లెఫ్ట్ ఇట్లా పైకైనా డ్రాగ్ చేసుకోండి. అంటే అట్లా డ్రాగ్ చేసుకున్నప్పుడు మీకు రెండు యాక్సిస్లో మనకు డిస్టర్బెన్స్ చేసి ఉంటుంది. షిఫ్ట్ హోల్డ్ చేసుకొని పైకి అనుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒకసారి ప్లే చేశాను అనుకోండి, మనకు కింద నుంచి కొంచెం పైకి వస్తుంది. సో మళ్ళీ దీన్ని రివర్స్ చేసుకోవాలంటే సేమ్ ప్రాసెస్. ఓకేనా, కాపీ పేస్ట్ అన్న ఎంటీ కీ ఫ్రేమ్ అన్న లేకపోతే డైరెక్ట్ అన్న చేసుకోండి. సో డిలీట్ చేస్తున్నామండి. పొజిషన్ అర్థమైందా. సో నెక్స్ట్ స్కేలింగ్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు స్కేలింగ్ రావాలంటే సెలెక్ట్ చేసుకొని ఎస్ ఎస్ క్లిక్ చేస్తున్నా. సో మనకి ఇక్కడికి వెళ్ళి ఫస్ట్లో నాకు స్కేలింగ్ కావాలనుకుంటున్నా. సో ఇక్కడ క్లిక్ చేసిన, ఇక్కడ మీకు ఎంత ఉంది నెంబర్, 100 ఉంది కదా. సో 100 గుర్తుపెట్టుకోండి అదే నెంబర్ ఉంది అనేది. సో 5 సెకండ్స్కి వచ్చేసి ఇప్పుడు స్కేల్ చేస్తున్నా. స్కేల్ చేస్తే అది మొత్తం ఫుల్గా స్కేల్ అయిపోయింది. ఎంతవరకు, 370 వరకు అయింది అనుకుందాం. సో ఇప్పుడు నేను ప్లే చేస్తా. ఏమవుతుంది, సో ఇప్పుడు నాకు కొంచెం ఫాస్ట్గా స్కేల్ అవ్వాలంటే కీ ఫ్రేమ్ని నేను కొంచెం దగ్గరికి మూవ్ చేస్తాను. సో ఫాస్ట్గా స్కేల్ అవుతుంది. కొంచెం స్లోగా కావాలంటే ఇంకా, సో ఇక్కడ వరకు పెట్టేసుకుంటా. సో ఎన్ని సెకండ్స్ అయినా సరే నీకు టైం తీసుకొని కీ ఫ్రేమ్స్ని పట్టుకొని మనకు యానిమేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఈ కీ ఫ్రేమ్స్ జంప్ అవ్వాలంటే ఏం చెప్పాను, ఇప్పుడు ఇక్కడికి రావాలి ఎగ్జాక్ట్గా మనకు. ఓకే ఓకే, కే ప్రెస్ చేస్తే మనకు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాం. ఈ కీ ఫ్రేమ్ దగ్గర ఇంకేమైనా యానిమేషన్ చేసుకుంటే చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఒకవేళ మనం ఇక్కడికి చేసేసుకున్నాం కదా, సో నీకు అది ఫుల్ కాదు, కొంచెం ఇక్కడ వరకే కావాలనుకుంటున్నాం. సో ఇక్కడ వరకు వచ్చేసి నేను కొంచెం దీన్ని స్కేల్ డౌన్ అనేది చేస్తున్నా. ఇప్పుడు ఇంతవరకు కావాలి మనకు అన్నప్పుడు, సో నీకు మళ్ళీ ఇది ఏమవుతుంది, ఫుల్ అవుతుంది.
సో మనకి ఇదే ప్లేస్ లో ఇది అనేది మనకు ఫుల్ కాకుండా, అంటే ఇప్పుడు మనం ఫస్ట్ యానిమేట్ చేసాం, యానిమేట్ ఎట్లా చేసినాం, ఫుల్ గా చేసినాం కదా. సో ఫుల్ గా కాకుండా నాకు ఇక్కడ వరకే యానిమేట్ అనేది కావాలి. సో ఫుల్ వద్దు మళ్ళీ అంటే మనం ఫస్ట్ చేసేసినాం, తర్వాత నాకు ఏమనిపించింది అంటే సో ఇప్పుడు మనకి ఇది ఎట్లుంది, full లో ఉంది కదా. సో ఇప్పుడు మీరు దీన్ని తక్కువ వేసారు అనుకోండి, సో మీకు పక్కన ఒక కీ ఫ్రేమ్ అనేది పడిపోతుంది. సో ఒకసారి జూమ్ చేసుకొని చూసుకోండి కావాలంటే, ఇక్కడ మనకు 2 కీ ఫ్రేమ్స్ పడ్డాయి. సో అప్పుడు మీకు యానిమేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఇట్లా. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఎగ్జాక్ట్ గా అదే ప్లేస్ లో, సో ఎగ్జాక్ట్ గా అదే ప్లేస్ లో మనకు కావాలంటే ఏం చేయాలి, సో కే ప్రెస్ చేశాను అనుకోండి, మనకు కీ ఫ్రేమ్ అనేది అక్కడనే ఉంటుంది. సో ఇప్పుడు నేను కొంచెం తగ్గించుకున్నా కూడా ఇంకొకటి ఎక్స్ట్రా ఫ్రేమ్ కీ ఫ్రేమ్ అనేది మనకు సైడ్కి అవ్వదు. ఓకేనా. సో జూమ్ చేసుకొని చూసుకోండి, జూమ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది మనకు, ఇట్లా ప్రెస్ చేసుకొని చూసుకోండి. ఓకేనా, లేకపోతే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది మీకు ఇగో కింద, ఇట్లా చేసుకొని అయినా చూసుకోండి. ఓకేనా. ఆ కీ ఫ్రేమ్ దాటంగానే యానిమేషన్ అనేది స్టాప్ అయిపోయింది. సో మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా, దీని రివర్స్ అంటే మళ్ళీ మీకు రివర్స్ అయిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఏముంది, సో నేను కొంచెం స్కేల్ అనేది తగ్గిస్తున్నా ఇక్కడ వరకు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి మనకు, ఆ? చెప్పండి. రొటేషన్. ఓకే. ఒకవేళ మనకి టైం ఇండికేటర్ ఇక్కడ ఉంది కదా, సో వెంటనే ఫస్ట్కి వెళ్ళాలంటే ఇక్కడ మీరు హోమ్ ప్రెస్ చేయండి, హోమ్ బటన్. హోమ్ ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు ఫస్ట్కి వస్తుంది ఎగ్జాక్ట్గా. సో ఎండ్ ఎండ్ చేస్తే లాస్ట్కి వస్తుంది, హోమ్ ఎండ్. ఓకేనా. ఇప్పుడు మనకి మిడిల్లో ఉంది, వెంటనే ఫస్ట్కి వెళ్ళాలంటే హోమ్. సో నెక్స్ట్ ఫ్రేమ్కి రావాలంటే ఇక్కడ ప్రీమియర్ ప్రో లాగా యారోస్ కాదు, సో యారోస్ క్లిక్ చేసినాం అనుకోండి మనకు ఇది యానిమేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళాలంటే ఇక్కడ పేజ్ అప్ అండ్ డౌన్ అని ఉంటుంది మీకు కీబోర్డ్లో. ఓకేనా. ఇప్పుడు మన టైం ఇండికేటర్ మూవ్ అవుతుందా చూడండి. సో పేజ్ అప్ డౌన్. ఓకేనా. సో పేజ్ అప్ అంటే మనకు బ్యాక్వర్డ్ వస్తుంది, పేజ్ డౌన్ అంటే ఫార్వర్డ్ వస్తుంది. ఓకేనా. సో నేను మళ్ళీ హోమ్ క్లిక్ చేస్తే ఫస్ట్కి వచ్చేస్తుంది. ఇప్పుడు రొటేషన్ చేయాలి, నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఏ కీ నొక్కాలి, ఆర్. ఓకే. సో ఆర్ క్లిక్ చేయగానే మనకు రొటేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ నేను కీ ఫ్రేమ్ తీసుకుంటున్నాను, సో కొంచెం ఫార్వర్డ్ వచ్చేస్తున్నా, ఇక్కడ రొటేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఓకే. ఇక్కడ మనకి ఇక్కడ 3 అని ఉంది కదా, సో అంటే ఇక్కడ మనకు 3 రొటేషన్స్ అనేది జరుగుతుందని చూపిస్తుంది. సో అంత అంటే ఇంటూ 3 అంత ఫాస్ట్ రొటేషన్ అనేది చేస్తున్నాను నేను. రొటేషన్ అవుతుంది. ఈ రొటేషన్ రివర్స్ చేయాలంటే సేమ్ ప్రాసెస్. నేనైతే ఎక్కువ కాపీ పేస్ట్ చేసుకుంటా, సో కంట్రోల్ C, సో కంట్రోల్ V అంటున్నా. సో ఈ కీ ఫ్రేమ్స్ ఏం చేయాలి మళ్ళీ, సో ఈ కీ ఫ్రేమ్ని ఇటు అంటున్నా, ఈ కీ ఫ్రేమ్ని ఇక్కడికి అంటున్నా. సో ఈ గ్యాప్లో ఏమవుతుంది, ఆ రొటేషన్ అనేది అయిపోతుంది. చూసారా స్టిల్గా ఉంది మనకు. ఎప్పుడైతే ఈ కీ ఫ్రేమ్ దగ్గరికి వస్తామో అప్పుడు మనకు ఆ రొటేషన్ అనేది మళ్ళీ రివర్స్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. రొటేషన్ అర్థమైందా. నెక్స్ట్ ఏముంది, లాస్ట్ ఒపాసిటీ. కీ ఏంటి, టీ. ఓకే. సన్ టీ నొక్కి ఇప్పుడు ఒపాసిటీ అని అంటే మీకు లైక్ డిజాల్వ్ టైప్ అది ఇక. సో ఇప్పుడు నేను ఒకసారి ఇక్కడ ఏముంది మనకు ఫస్ట్ 100 ఉంది కదా, సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ పెట్టుకుంటున్నా. సో మీరు మ్యాక్స్ ఇది మర్చిపోవద్దు, ఫస్ట్ మనం కీ ఫ్రేమ్ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ నీకు ఎక్కడి వరకు అది యానిమేట్ అవ్వాలనేది నెక్స్ట్ సంగతి. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని 100 ఏం చేస్తున్నా, 0. సో 0 కొట్టి ఎంటర్ కొట్టేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ కీ ఫ్రేమ్ అని వస్తుంది, లేకపోతే ఇట్లా మీరు డ్రాగ్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. ఓకే. సో ఇప్పుడు నేను ప్లే చేశాను అనుకోండి, స్లో మెల్లగా మీకు ఏమవుతుంది, అది ఫేడ్ అవుట్ అవుతుంది. సో కీ ఫ్రేమ్ దాటంగానే కంప్లీట్ బ్లాక్ ఉంది. అంటే ఇప్పుడు మనం కొన్ని ఏదైనా సాంగ్స్ కానీ ఏదైనా సరే ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా దాన్ని డైరెక్ట్ అక్కడికి ఎండ్ చేయొద్దు. సో ఇట్లా మెల్లిగా, ఇప్పుడు సౌండ్ అయినా సరే ఏదైనా సాంగ్ అయినా సరే, సాంగ్ డైరెక్ట్ ఎండ్ అవుతుందా, మెల్లిగా ఫేడ్ అవుతూ ఎండ్ అవుతుంది, ఫేడ్ అవుతూ స్లోగా, సో ఎండ్ అయిపోయినట్టు సాంగ్ అయిపోతుంది అన్నది మనకు అర్థమైపోతుంది. సో అక్కడ కూడా మనం వీడియో అయిపోతుందని ఇట్లా చేయాలి. ఏం చేస్తాం, దానికి ఒపాసిటీ అనే ఆప్షన్ చేస్తాం. ఓకేనా.
సో ఇంకోటి మీరు ఏం చేస్తారంటే అన్ని ఒకటేసారి ఒకటే దానికి రొటేషన్, స్కేలింగ్, పొజిషన్, ఓపాసిటీ అన్ని ఒకటేసారి ఇస్తే ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి. సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఒకటి రెక్టాంగిల్ తీసుకుంటున్నా మళ్ళీ. ఓకే, రెక్టాంగిల్ అనేది తీసుకున్నా. ఇప్పుడు యాంకర్ పాయింట్ ఎక్కడ ఉండాలి మనకు? మధ్యలోనే ఉంది. సో మధ్యలోనే ఉందా? ఓకే, మధ్యలోనే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని నేను పొజిషన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ తీసుకొచ్చేసిన. సో పి క్లిక్ చేసి, సో ఇక్కడ వరకు మీకు 5 సెకండ్స్ వరకు పొజిషన్. సో మిడిల్ వరకే అనుకుందాం. సో యాంకర్ పాయింట్ మన మధ్యలో లేనట్టుంది. సో ఇక్కడ వరకు నేను యానిమేషన్ చేసిన ఒకసారి. ఓకే, ఇప్పుడు ఒకటే దాంట్లో మనకి ఇది పొజిషన్ అనేది అయింది. ఓకే, ఇప్పుడు దీంట్లోనే మనకి స్కేలింగ్ కూడా కావాలి. సో ఎక్కడికి వెళ్ళి స్కేలింగ్ కావాలనేది చూసుకోండి. సో మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసిన ఏమంటున్నా, ఎస్. సో నీకు ఇక్కడ వరకు బాగానే పొజిషన్ కావాలి. సో ఇక్కడ నుంచి మనకు కొంచెం స్కేల్ కావాలనుకుంటున్నాం. సో మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి, సో ఇంకొంచెం ఫార్వర్డ్ వచ్చేసి, సో ఇక్కడ వరకు కొంచెం స్కేలింగ్ అనేది కావాలి మనకు. మళ్ళీ ఇక్కడ మనకు నార్మల్ 100. ఒకసారి ప్లే చేసి చూద్దాం. మనకు పొజిషన్ అవుతుంది, ప్లస్ స్కేల్ అనేది అవుతుంది, మళ్ళీ స్కేల్ డౌన్ అనేది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ రొటేషన్ అనుకుందాం. సో ఎక్కడ వరకు మీకు రొటేషన్ కావాలి మళ్ళీ. సో ఎక్కడైతే స్కేల్ స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళి రొటేషన్ అనుకుందాం. సో ఇక్కడికి వెళ్ళి రొటేషన్ అంటున్నాం. సో క్లిక్ చేసి, సో కొంచెం ఫార్వర్డ్ వచ్చేసి రొటేషన్ చేస్తున్నా. సో రొటేషన్ అయిపోయింది, స్కేల్ అయిపోయింది, పొజిషన్ అయిపోయింది. సో ఇక్కడికి రాగానే మళ్ళీ మనకు రొటేషన్ అయిపోవడంతోటే ఒపాసిటీ అనుకుందాం. సో టీ సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తున్నా. సో కొంచెం ఫార్వర్డ్, సో 0. ఓకేనా? ఇప్పుడు మీకు అన్ని ఒకటేసారి కనిపించాలంటే ఏం చేయాలి? సెలెక్ట్ చేసుకొని యూ ప్రెస్ చేయాలి. ఓకేనా? యూ ప్రెస్ చేస్తే మనకి చూడండి ఇక్కడ మీకు ఇది పొజిషన్ కీ ఫ్రేమ్స్. దేని మీద క్లిక్ చేస్తే ఆ కీ ఫ్రేమ్స్ ఆటోమేటిక్గా మీకు సెలెక్ట్ అవుతాయి. సో నెక్స్ట్ ఏముంది? స్కేల్. స్కేల్లో మనం 3 యూజ్ చేస్తాం. ఒకటి స్కేల్ అవ్వాలి, మళ్ళీ స్కేల్ డౌన్ అవ్వాలి ఒకటి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి రొటేషన్, లాస్ట్కి ఒపాసిటీ. సో సో ప్లే చేసి చూద్దాం మనకి ఏమవుతుందో. పొజిషన్ అనేది ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ పొజిషన్ అవుతూనే ఉంటుంది అది, కానీ రొటేషన్ స్కేలింగ్ మధ్యలో మధ్యలో అవుతున్నాయి. ఓకేనా? సో చూద్దాం. రొటేషన్ అవుతుంది, ప్లస్ మనకు రొటేషన్లోనే స్కేల్ కూడా అయింది. చూడు కొంచెం మనకు పెద్దగా అయింది కదా ఇది, కొంచెం ఫార్వర్డ్ వచ్చి. సో మళ్ళీ మనకి స్కేల్ డౌన్ అయిపోయి రొటేషన్ కూడా ఆగిపోయి ఒపాసిటీ అనేది అయింది. అర్థమైందా? అంటే మనం అన్ని సపరేట్ సపరేట్ కాకుండా ఒకటే దాంట్లో కూడా అన్ని చేయొచ్చు. సో మీరు కూడా ఏం చేస్తారంటే ఒకటే దేని దానికి సపరేట్గా పొజిషన్, స్కేలింగ్, యానిమేషన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒకటే దానికి అన్ని ట్రై చేయండి. సో ఇక్కడి వరకు ఇక్కడికి పొజిషన్ అయితే మొత్తం దూరం పెట్టుకుందాం, ఎందుకంటే మొత్తం పొజిషన్ అవ్వాలి అక్కడికి ఇక్కడికి. సో పొజిషన్ కొంచెం లాంగ్ ఉంది కీ ఫ్రేమ్. సో నెక్స్ట్ వచ్చేసి నీకు ఎక్కడికి వెళ్ళి స్కేలింగ్ అనేది స్టార్ట్ అవ్వాలనుకుంటున్నావు. సో ఇక్కడ ఎస్ క్లిక్ చేసి అక్కడ కీ ఫ్రేమ్ ఆన్ చేసుకొని మళ్ళీ మీకు ఎక్కడి వరకు స్కేలింగ్ అనేది కావాలనుకుంటున్నావు అక్కడ కొంచెం స్కేల్ని పెంచుకోండి. సో స్కేల్ని పెంచుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వచ్చేసి ఆ స్కేల్ని మళ్ళీ ఎంత నెంబర్ ఉంటుంది మనకు డిఫాల్ట్గా 100 ఉంటుంది. సో 100 ప్రెస్ చేయండి, మళ్ళీ ఎట్లున్నా స్కేలింగ్ అట్లా వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ మనకి కీ ఫ్రేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ నీకు ఎక్కడికి వెళ్ళి రొటేషన్ కావాలనుకుంటున్నావు, కొంచెం స్కేలింగ్ అయిన తర్వాత రొటేషన్ అనుకుంటున్నావు కాబట్టి ఇక్కడ రొటేషన్ అనేది చేసిన. ఒపాసిటీ మనం ఇక్కడనే వేస్తే ఈ రొటేషన్ ఇవంతా మనకు కనిపిస్తుందా? సో దాన్ని ఏం చేస్తున్నా, నేను లాస్ట్కి వీడియో ఎండ్ చేసేటట్టు ఇట్లా ఫేడ్ అవుట్ చేసేస్తున్నా. ఓకేనా?